కోటకి. దెయ్యం నాటకం ఆడినందుకు హంస ఇప్పుడు నిజంగానే దెయ్యమై ఇక్కడ సంచరిస్తుందా ఏమిటి? మంగా, ఎవరైనా సరదాగా ఏడిపించడానికి తీశారేమో. నాకు ఈ వ్యవహారం చూస్తుంటే సరదాగా చేసినట్లేదు, తమాషాగా ఏడ్పించడానికి దాచినట్టుగా కూడా లేదు. నిజంగానే మనల్ని ఏడ్పించాలని చూస్తున్నట్టుంది. సరే సరే, ముందా కేక్ ఎక్కడుందో చూద్దాం పదండి. అమ్మగారు అమ్మగారు, కేక్ ఎవరు ఈ డస్ట్బిన్లో పడేశారు అమ్మగారు? కేక్ బావా, కేక్ ని డస్ట్బిన్ లో పడేసరే, ఎవరు చేసుంటారు? ఎవరో చెత్త బుద్ధి గల వాళ్ళు చెత్త పుట్టలో వేసుంటారు. చిచి, చెత్త మనస్తత్వం, చెత్త పనులు. ఇదంతా చూస్తుంటే కావాలని చేసిన చండాల పనుల. ఎవరు చేశారో తేలాలి. ఏంటి తేలేది? వేసిన వాడు నేను వేశానని ముందుకొచ్చి చెబుతాడా? ఇలాంటి మొదలష్ట పనులు చేయాల్సిన అవసరం ఏమిటో చెప్పాలిగా. ఓర్పు మాలింతనం అయి ఉంటుంది నానమ్మా. మనలో ఎవరు చేస్తారు? ఎవరో భాగీరథ లాంటి వాళ్ళు కానీ, లేదా ఎవరైనా బయట వాళ్ళు కానీ చేస్తారు. ఏమిటో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకేం అర్థం కావట్లేదు. కాలం మారుతుందో బుద్ధులు మారుతున్నాయో తెలియడం లేదు. గ్రాండ్ గా జరుగుతుంది అనుకున్నాను, ఇలా స్పాయిల్ చేసి మూడ్ ఆఫ్ చేశారు. ఏం బాగుంటారు ఇప్పుడు? ఎలా అమ్మమ్మ? స్వర్ణ, దేనికి అంత ఫీల్ అవడం ఎందుకే? సాకేత్, ఫోన్ చేసి ఇంకో కేక్ ఆర్డర్ ఇవ్వు, అర్జెంట్ అని చెప్పు. అలాగే వదినా. హలో, నా మీద ఎవరికంత జలసి? నేనేం ద్రోహం చేశానని, నేనేం పాపం చేశానని? ఊరుకోవే, పుట్టినరోజు నాడు ఎందుకు ఆ కన్నీళ్ళు? ఊరుకో. సాకేత్, ఒకసారి నాతో పట్రా. అదిగో కేక్ వచ్చేసినట్టుంది. నమస్కారం అండి. ఆహా, నమస్కారం. పుట్టినరోజున ఆశీర్వచనాలు అందించడానికి సాకేత్ పురోహితులను కూడా ఏర్పాటు చేశాడు. వాడిది నా పెంపకం అండి. ఏదైనా సాంప్రదాయబద్ధంగా పద్ధతిగా చేస్తాడు. ఆశీర్వచనం ఏంటండి? దశదిన కర్మ ఆబ్దికం పెట్టాలి అని కబురు చేశారు కదా. అడ్రస్ ఇచ్చారు, కళింగకోట ఇదే కదా. మీకేమైనా పిచ్చా పంతులు గారు? ఆప్తికం ఏమిటి? అలా చెప్పి అడ్రస్ ఇచ్చి రమ్మన్నది ఎవరు? నేనే రమ్మన్నాను వారిని. పంతులు గారు, మీరు మీ ఏర్పాట్లు కానివ్వండి. అలాగే అమ్మా. నీకేమైనా మతి చెడిందా ఏంటి? యువతల శుభమా అని పుట్టినరోజు జరుపుకుంటుంటే ఆబ్దికమని పంతులు గారిని పిలుస్తావా? ఎవరిదా దశదిన కర్మ? హంసది. దాని ఆబ్దికం మనం చేయాల్సిన అవసరం ఏముంది? ఏ అవసరం వచ్చి సాకేత్ దహన సంస్కారం చేశాడో అతనే ఈ దశదిన కర్మ చేయాలమ్మమ్మ గారు. అక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బావ దానికి కర్మ చేయడం ఏంటి? తను భార్య కావాలనుకుని చనిపోయింది. భర్త స్థానంలో దహన సంస్కారం చేస్తానని చేశాడు. అందుకే ఇది చేయాలనే సంస్కారం లేకపోతే ఆ ఆత్మ శాంతించదు. ఏమిటి ఏమిటి ఇదంతా? మీరన్నీ తెలిసినవారు, నాకన్నా పెద్దవారు. ఇలాంటివి చాలా చూసుంటారు. మీకు తెలీదా? మీ మనవడున్నాడు కాబట్టి మీ అబ్బాయితో మీరు మీ పెద్ద కోడలికి చేయించుకుపోవచ్చు, కానీ రఘురాం చేశాడు. కానీ హంసకెవరున్నారు అమ్మమ్మ గారు? యువతల నీ చెల్లెలు పుట్టినరోజమ్మా. పుట్టినరోజు మళ్ళీ వస్తుంది నాన్న. 10వ రోజు అనేది మళ్ళీ రాదు. ఇదంతా చేయడం కూడా కుదరదు. పక్షి ముద్ద ముట్టుకోకపోతే పతనమైపోయేది మనమే.
నేను మన కుటుంబ శ్రేయస్సు వంశాభివృద్ధి ఆలోచించే పిండ శాంతి జరిపించాలి అనుకుంటున్నాను. ఆ ఆత్మను వైతరిని దాటించాలి అనుకుంటున్నాను. నేను చేస్తున్నది తప్ప అమ్మమ్మ గారు? గరుడ పురాణం అంత వివరంగా చెప్తుంటే తప్పనేలా అంటాను? మాకే ధర్మ అధర్మాలు చెప్పేంత గొప్పగా ఎదిగిపోయావు. చాలా పెద్దదానివైపోయావు. నీ ప్రవర్తన అర్థం కానప్పుడు వితండం వాదన అనవసరం. నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చేసే. కానీ కర్తగా సాకేత్ అంగీకరించాలి కదా. గ్రాని, సాకేత్, ఒకసారి నాతో పట్రా. ఏంటి బావా ఇది? రే సాకేత్, ఏంట్రా ఇది? నువ్వు ఆబ్దికం చేయటం ఏమిట్రా? నా మొండితనం నీకు తెలీదు. నేననుకున్నది సాధించకపోతే చంపటానికైనా చావటానికైనా నేను వెనుకాడను. ఏయ్, ఎక్కడ మహోన్నత్? ఎక్కడ చెప్పు, చెప్పు. చంపేస్తా. చెప్పు, చెప్పు. మహోన్నత్ భవిష్యత్తు గురించి ఆలోచించే తను సరే అన్నాడు. అక్క, ఏంటిదంతా? అంటే అందరినీ ఇలా లాక్ చేసావా? సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నాకేం బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు. జే కీడు నీడ మన కుటుంబం మీద పడకూడదని చేయిస్తున్నాను. అర్థం చేసుకుంటే మంచిదనిపిస్తుంది. అపార్థం చేసుకుంటేనే నేను మీ అందరికీ చెడ్డదానిలా కనిపిస్తాను. తాతయ్య గారు, మీరే న్యాయం చెప్పండి. నేను న్యాయశాస్త్రం మాత్రమే చదివానమ్మా. అపరకర్మల శాస్త్రం, ధర్మశాస్త్రం, గరుడ పురాణం చదవలేదు. బాబా, నువ్వు దానికి కర్మ చెయ్యొద్దు. భార్య నేను బతికే ఉన్నాను. చనిపోయింది చిన్న భార్య. అక్క, స్వర్ణ, వదిన నాకు వివరంగా ఎందుకు చేయాలో చెప్పింది. చెయ్యడం ధర్మమే అని నాకు అనిపించింది. చెప్తుందిరా, చెప్తుంది. అదో పెద్ద ఆరిందలా అది నీకు చెప్తుంది, నువ్వు వింటావు. అది చెప్పడం నువ్వు చేసేయడమేనా? ఛీ! ఏమిటి గ్రాని, నన్ను అడగాలని నీకు అనిపించలేదా? నాకన్నా నీకు అదే ఎక్కువైందా? ఇలా చేయాలనుకున్న వాడివి ఈ బర్త్డే ఫంక్షన్లు ఇవన్నీ ఎందుకు అరేంజ్ చేశావు? చెప్పరా, చెప్పు. ఏ సంబంధం లేని దానికి అసలు దహన సంస్కారం చేయడమే తప్పు. మళ్ళీ మళ్ళీ కర్మలు తద్దినాలేమిటి? దాన్ని పిండం పెట్టడానికి సిద్ధపడి దీని సంతోషాన్ని చిదిమేస్తావా? ఏం సీత, ఎన్ని ధర్మసూత్రాలు వల్లించావు? పెద్దలకు చెప్పాలనే ధర్మాన్ని మర్చిపోయావా? అసలు నాతో ఒక్క మాట చెప్తే ఏ సత్రంలోనూ ఎవరినో కూర్చోబెట్టి ఆ కార్యక్రమం జరిపించేదాన్ని కదా. ఎక్కడో ఎవరో కూలికి కూర్చొని చేస్తే హంస ఆత్మ ఎలా శాంతిస్తుంది అమ్మమ్మ గారు? ఈ కోట ఏమన్నా మన సొంతం అమ్మా? సాకేత్ మన మనిషి, హంస తన మనిషిగా కోరుకుంది. దీనికి వితండవాదన ఎక్కువైపోయింది. గాలేదో సోకింది. లేదమ్మమ్మ గారు, నేను పూర్తి స్పృహలోనే ఉన్నాను. ఉండే ఈ పని చేస్తున్నావా? స్వర్ణ బతికుండగానే దెయ్యమాట ఆడించావు. ఆ దెయ్యానికి కర్మలు తద్దినాలు అని మమ్మల్ని ఏడిపించావు. స్పృహ ఉంది కదా ఇంకా? నువ్వు చేయించే కార్యాలకు మేము స్పృహ కోల్పోయేలా ఉన్నాం. అమ్మా, పిండ ప్రధాన కార్యక్రమం మొదలు పెట్టాలి. సాకేత్ గారిని పిలవండి. సాకేత్,
వెళ్ళు. రండి బాబు, కూర్చోండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచి. ఓం మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతికుం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్త్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం. చూస్తున్నావుగా రామచంద్రయ్య, నీ పెద్ద కూతురు నిర్వాకం చూస్తున్నావుగా. ఇది నీకేమైనా న్యాయం అనిపిస్తుందా? నా కూతురు సీతేనా అని నాకు అనుమానం వేస్తుంది. కారణం లేకుండా ఏ పని చేయదని నాకు నమ్మకం ఉండేది. ఆ నమ్మకం తప్పని మొదటిసారి అనిపిస్తుంది. మార్పుకి కారణం ఎంత వెతికినా తెలియడం లేదమ్మా. మేడం కేక్. ఇంకా ఎందుకు ఈ కేక్? నా నెత్తినేసుకుని కొట్టుకోవడానికా? తిప్పి వెనక్కి పంపించేయండి. బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే రాత నా మొహాన్ని రాసలేదు. కర్మకాలి దాని కర్మ కార్యక్రమం పెట్టింది ఈ మహాతల్లి. అంతా నా దురదృష్టం. బర్త్డే లేదు, ఏం లేదు. స్వర్ణ, స్వర్ణ, అమ్మమ్మ గారు, ఈ విషయంలో నా తప్పేమీ లేదు అమ్మమ్మ గారు. నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఇంత చేసిన దానివి ఇది తెలీదు అంటే నమ్మేంత వెరివాళ్ళం కాదు మేము. అది పాపం కాదే, ఇది పాపం. అమ్మమ్మ గారు, పదండి. రఘు, నాన్న, నేనేం చేయలేదు నాన్న. ఏంటోనమ్మా, నాన్న, అసలు నువ్వెవరో, నీకేం కావాలి? ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? చెప్పు. శబాష్, ఇదే నాకు కావాల్సింది. ప్లీజ్, నీకేం కావాలో చెప్పు. నాకు కావాల్సింది చాలా ఉంది. ఇప్పుడే ఎందుకు చెప్తాను? హలో, హలో.
అమ్మా అమ్మా నన్ను ఇక్కడికి పంపించిన వాళ్ళు నాకు ముందుగానే సంభావన ఇచ్చి పంపించారు. ఇక్కడ పని పూర్తయ్యాక వెళ్లే ముందు మీకు ఈ కవర్ ఇమ్మన్నారు. ఉంటానమ్మా. ఇందులో ఏం రాసింది? మళ్ళీ ఏం చేయాలి? నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. భగవంతుడా, నాకు ఈ పరీక్ష ఎంతకాలం? ఈ సుడిగుండంలో నుంచి ఎప్పుడు ఎలా బయటపడాలి? స్వర్ణ బర్త్డేని డెత్ డేగా మార్చటంలో, సంతోషాలు చిదిమేసే విషయంలో నీ హెల్ప్ చాలా గొప్పది. నీ సహాయానికి థ్యాంక్స్. నా సీత ఎప్పుడు తలెత్తుకుని ఉంటుంది. తననందరూ తలెత్తి చూడాల్సిందే అనుకున్నాను. అంతకంటే ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఈ భూప్రపంచంలో ఉండరు అనుకున్నాను. కన్న తండ్రి ముందు ఇలాంటి తలదించుకునే పనులు చేస్తుంది నా కూతురు అని చెప్పుకోవడానికి సిగ్గుపడి నేను తలదించుకోవలసి వస్తుందని కలలో కూడా ఊహించలేదమ్మా. అవతలి వాళ్ళ కన్నీళ్లు తుడిచి ఓదార్చే గుణం ఉందనుకున్నాను. కానీ తోడబుట్టిన చెల్లెలిని దాని పుట్టినరోజు కన్నీళ్లు పెట్టిస్తావనుకోలేదమ్మా. తోడుండి ధైర్యం చెప్పాల్సిన దానివి దాన్నంత దగా చేస్తావా? అమ్మలా చూడాల్సిన దానివి దాని కంట్లో పొడుస్తావా? దాని పుట్టినరోజు వేడుక ఘనంగా జరపాలనుకున్న మంగమ్మ గారు నీ మూలంగా కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళారు. ఆవిడ బాధపడితే మాకు మనశ్శాంతి ఉంటుందా? నీకు భవిష్యత్తు ఉంటుందా? వయసులో చిన్నదానివి అయినా చాలా పెద్ద మనసు అని మురిసిపోయేవాణ్ణి. ఇవాళ నువ్వు చేసిన పని తలుచుకుని కృషించిపోయేలా చేశావమ్మా. తప్పమ్మా, తండ్రిగా చెప్తున్నాను. తలుచుకుని మురిసేలా ఉండాలి, కానీ తిట్టుకుని మొహం తిప్పుకుని వెళ్ళేలా ప్రవర్తించకు. క్షమించండి అమ్మగారు, మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించాను. త్వరలోనే కారణాలు వివరించగలిగే సమయం వస్తుందని ఆశిస్తున్నాను అమ్మగారు. ఈ లోపం నేను నిందలు భరించక తప్పదు.